దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ చక్కని అవకాశం నాకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి, అలాగే నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి దైవజనులు అయ్యగారికి, తల్లిగారికి, అలాగే కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి సర్వశక్తులైన దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట భక్తుడైనట్టు యోవేలు భక్తుడు రాస్తాడు. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 759వ పేజీ. అదేనా? మన్నించండి, 753వ పేజీ. అందరూ కలిసి 12వ వచన భాగాన్ని చదువుకుని మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం అందరము కలిసి చదువుదాము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, అందరూ కలిసి చదువుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా వద్దకు రండి. పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా, మీ పరిశుద్ధమైన పాదముల దగ్గరికి వస్తూ ఉన్నాము. నీ నిత్యమైన వెలుగులోనికి మేము ప్రవేశిస్తూ ఉన్నాము తండ్రి. నీ వాక్యపు వెలుగులో నుండి నాతో, మాతో, మందరితో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచండి అయ్యా. మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును ఒక్కొక్క ఆత్మకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ బోధిస్తున్న నేను అయ్యా అల్పుడను, అయోగ్యుడను అయినప్పటికీ నీ పాత్రగా ఎన్నుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నా మాటలు నాకే ప్రయోజనము కాదు, కానీ ప్రభా నీవు నాలో నుండి నాకును వింటున్న వారికి నీ ప్రయోజనకరముగా నీ మాటలు పలికించమని ప్రార్థన చేస్తూ ప్రభువును ప్రియ రక్షకుడిని యేసు నామములో వాక్యాన్ని ధ్యానిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. చెప్దామా? ఆమెన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ, దైవజనులకు, కృష్ణ వారికి, సౌండ్ సిస్టమ్ వారికి హృదయపూర్వక వందనాలండి. మంచిది. ఒక మాట చెప్పకుండా నేను వాక్యంలోనికి వెళ్ళను. వాక్యం వినేవారికి ఒక గుణం ఉండాల. అది ఏంటంటే, నాయనకాలు చెప్పండి, నేను మారాలి. చెప్పాలి, నేను మారాలి, నేనే మారాలి. చెప్పాలా? నేను మారాలి, నేను మారాలి, నేనే మారాలి. చాలామంది దైవజనులు వాక్యం చెబుతున్నప్పుడు వారు ఏం ఆలోచిస్తారు, లేదా కొంతమంది వాక్యం వినేవారు ఏం ఆలోచిస్తారు అని అంటే, సాధారణంగా ఏమండి, ఈ వాక్యం మా అమ్మింటే బాగును, ఈ వాక్యం మా నానింటే బాగును, ఈ వాక్యం మా అత్తింటే బాగును, ఈ వాక్యం ఎవరో ఇంటే బాగును అనేటువంటి స్వభావంతో చాలామంది వాక్యాన్ని వింటారు. కానీ ప్రతిసారి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క సేవకుల నుండి మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు ఉండవలసినటువంటి స్వభావం ఏంటి అని అంటే, అయ్యా నేను మారాలి అనే స్వభావముతో వాక్యం నీ వింటే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించుకుంటూ ఉంటే దేవుడు నిన్ను మారుస్తాడు. నీ యొక్క మార్పును చూసి నీ కుటుంబం మారుతుంది, నీ కుటుంబ మార్పును చూసి నీ గ్రామం మారుతుంది, నీ గ్రామ మార్పును చూసి నీ మండలం మారుతుంది. కానీ సమస్య ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళు నాకు తెలుసు అనే గర్వం. 30 సంవత్సరాలు బట్టి, 45 సంవత్సరాలు బట్టి నేను ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, ఈ వాక్యాలన్నీ వినేశాను కాబట్టి చెప్పేవాళ్ళు అవన్నీ నాకు తెలుసులే అని స్వభావంతో అయినటువంటి దైవ బిడ్డలు లేకపోలేదు. కానీ ఈ రాత్రి నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఎందుకు వినాలి అంటే, నేను మారాలి అని వినాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు వినాలి? నేను మారాలి. నేను మారాలి అని విన్నప్పుడు నిన్ను దేవుడు మారుస్తాడు. ఏమండి? మార్చి నీకు 100 ఫలాన్ని వాక్యములో నుండి నీకు ఇస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. కాబట్టి ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు ఏమండి, ఈ స్వభావంతో వినాలని నా ఆశ.
అయితే చాలాసార్లు ఈ ఉపవాస కూడికలు పెట్టుకున్నప్పుడు ఎలాగ ఉపవాసం ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి, ఏమండి ఈ ఉపవాసం ద్వారా ఎలా ప్రార్థన చేయాలి అని సార్లు చెప్తారు. కానీ బైబిల్లో ఏమండి ఉపవాసం ఎందుకున్నారు, వారు ఏం పొందుకున్నారు? ఏమండి ఈ రాత్రి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏ కారణం చేత సిఓసిఎం చర్చ్ మినిస్ట్రీస్ ఉపవాస కూడుకులు పెట్టారో నాకు తెలియదు, కానీ మీరు ఎందుకు ఉపవాసం ఉన్నారు, ఏ కారణము చేత ఉపవాసం ఉన్నారో నేను ప్రశ్న వేయాలనే ఆలోచన కలిగింది. ఎందుకు అంటే నీ కారణము సరైనదిగా కాకపోతే ఈ రాత్రి నువ్వు వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకుని ఓహో ఈ ఉద్దేశము చేత మనం ఉపవాసం ఉంటే దేవుడు మన మొర అంగీకరిస్తాడా అని మీరు తెలుసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి మీరు అందరూ చూస్తే ఎలాగున్నారు తెలుసా? ఏమండి ఈరోజు ఉదయం ఒకళ్ళు వచ్చి చెప్పారు, మధ్యాహ్నం ఒకళ్ళు వచ్చి చెప్పారు, సాయంత్రం కూడా ఈడు కూడా వస్తున్నారు, ఏం చెప్తాడో అన్నట్టు దిగాలుగా ఉన్నారనుకోండి. ఏమండి నేను చెప్పే మాట మీ పైనుంచి ఎలాగెళ్ళిపోద్ది, ఏమండి ఆ కారులోకి దూరద్ది. ఏమండి అందుకునే మీరేం చేయాలంటే నవ్వుతా వినాలి, సంతోషంగా వినాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ప్రియమైనటువంటి ఏ ఉద్దేశము చేత మనం ఉపవాసం ఉండాలి, ఏ ఉద్దేశము? బైబిల్లో అనేక మంది ఉపవాసాలు ఉన్నారు. వారు కారణము లేని ఉపవాసం చేయలేదు. వారు ఎప్పుడు ఉపవాసం ఉన్నా వారు కారణము కలిగిన ఉపవాసమే ఉన్నారు. అసలు బైబిల్లో మొట్టమొదటి ఉపవాసం ఎక్కడున్నారు, ఏ కారణము చేత ఉన్నారో ఈరోజు మీకు నేను పరిచయం చేసి నేను సెలవు తీసుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము ఏమండి మొదటి 2 వచనాలు ఒకసారి చదివి సహాయం చేస్తారా? 20వ అధ్యాయము ఏమండి 2వ వచనం చదవండి, 1వ వచనం వద్దు చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము అమ్మా చదవండి. ఓకే. నున్నవారు కూడుకుని మిస్పాకు వచ్చిరని బెన్యామీనులు వినిరి. ఇశ్రాయేలు ఈ చెడుతనము చేయబడును అని అది చెప్పడని అడగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అనే లేవీయుడు ఉత్తరమిచ్చినది ఏమనగా, బెన్యామీల గిబియాలో రాత్రి బస చేయుటకై నేను నా ఉపమతియు లేకపోతే నా భార్యతో వచ్చుచుండగా గిబియావి వారు నా మీదకి లేచి రాత్రి నేను నా ఇల్లు చుట్టుకుని నన్ను చంపదలిచిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఈ మాట మూసేయండి. అక్కడ ఏమండి మీరు ఎక్కువగా వాక్యాలు బైబిల్ తెరవడానికి ప్రయత్నం చేయకండి. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఏమండి 12 గోత్రాల్లో ఏమండి ఒక గోత్రము బెన్యామీలు. ఏమండి ఈ బెన్యామీలు అనేటువంటి గోత్రానికి దారి ప్రయాణంలో ఒక భార్య భర్తలు ఇద్దరు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు. ఏమండి గిబియా అనేటువంటి ప్రాంతానికి వచ్చేటప్పటికి ఒక లేవీయుడు తన భార్యను తీసుకుని ఏమండి గిబియా మీద ప్రయాణం చేస్తూ ఉండగా రాత్రి కాలం అయిపోయింది. ఈ రాత్రి కాలం అయిపోయిన తర్వాత వారేమనుకున్నారంటే ఈ రాత్రి ఇక్కడ బస చేసి భార్యాభర్తలుగా మేము ఇక్కడ బస చేసి ఈ రాత్రి పడుకుని తెల్లారి లేచి వెళ్ళిపోదాం అని వారు ఏం చేశారంటే ఆ గిబియా అనే ప్రాంతంలో పడుకున్నారు. అయితే ఆ గిబియాలో ఉన్నటువంటి కొంతమంది పురుషులు, కొంతమంది యవనస్తులు ఏం చేశారంటే ఆ స్త్రీ అందంగా ఉండడం చూసి ఆ స్త్రీని ఈ లేవీయుడిని చంపాలని చూసి వారిరువురిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఈ లేవీయుడు తప్పించుకుంటాడు. కానీ ఆ గిబియాలో ఉన్న యవనస్తులందరూ ఏం చేస్తారు అంటే కొందరు ఏం చేస్తారంటే ఆమె భార్య లేదా ఆయన భార్యను ఏం చేస్తారు, ఉపపత్నిని ఏం చేస్తారంటే వ్యభిచారం చేసి ఆమెని చంపుతారు. ఈ చంపిన తర్వాత ఈ లేవీయుడు ఏం చేస్తాడంటే ఈ చంపబడినటువంటి ఈ యొక్క స్త్రీని 12 ముక్కలుగా నరికి, వినండి, 12 ముక్కలుగా నరికి ఏమండి ఇశ్రాయేలు గోత్రయులందరికీ కూడా ఏమండి వారు ఒక్కొక్క ముక్కను పంపుతాడు. ముక్కను పంపి, అయ్యా ఇదిగో నాకు ఒక అన్యాయం జరిగింది,
నా భార్యను ఈ బెన్యామీనులు ఏం చేశారంటే వ్యభిచరించి నా భార్యను వారు హతమార్చి, నా భార్యను వారు చంపేసి, నా భార్యను వారు నాటంకపరిచి, ఇదిగో నన్ను చాలా ఆటంకపరిచారయ్యా, నాకు న్యాయం తీర్చండి అని ఈ 12 ముక్కల్ని 12 గోత్రాల వారికి పంపుతాడు. పంపిన తర్వాత ఈ బెన్యామీలందరూ ఒక గోత్రం అయ్యారు. ఈ 11 గోత్రాలు వారు ఏం చేస్తారంటే ఇశ్రాయేలుగా సమకూడుకుని ఈ బెన్యామీలకు ఒక వర్తమానం పంపుతాడు. అయ్యా, ఇదిగో మీ బెన్యామీనిలో కొంతమంది యవన బిడ్డలు చేసినటువంటి అపరాధం ఉంది కదా, ఈ అపరాధాన్ని ఎవరు చేశారో వాళ్ళని మాకు అప్పగించండి అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ బెన్యామీను వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ వింటున్నారు కదా, ఈ బెన్యామీను వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేము అప్పగించాం, మేము చేసింది రైటే, మీరు యుద్ధానికి వచ్చిన ఖాయమే అని చెప్పి ఈ 11 మంది లేదా ఈ గోత్రీయులకు వర్తమానం పంపుతారు. ఇప్పుడు ఆ 11 మంది గోత్రీయుల యొక్క అందరూ కలిసికట్టుగా బెన్యామీల మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు మొట్టమొదటి యుద్ధానికి వస్తారు, 22,000 మంది చనిపోతారు. రెండోసారి యుద్ధానికి వస్తారు, 18,000 మంది చనిపోతారు. ఇదేంటి న్యాయం ఎవరి వైపునుంది చెప్పాలా? 11 మంది వైపునుందా, ఒకరి వైపునుందా? చెప్పాలి. మీరు ఏం చెప్పాలండి? 11,000 మంది 11 గోత్రీకుల మంది వైపు న్యాయం ఉందా, బెన్యామీల వైపు న్యాయం ఉందా? ఆ 11 గోత్రాల వారి వైపు న్యాయం ఉంది. అయినా కానీ ఆ 11 గోత్రీయులటువంటి ఆ ఇశ్రాయేలులు బెన్యామీలు ఒక్క గోత్రపు చేతిలో ఓడిపోతారు. ఈ మాటలన్నీ 20వ వచనము, 21వ వచనము 25వ వచనం వరకు మీకు ఉంటాయి. ఈ ఒక్క స్త్రీ చనిపోయినందుకు 11 గోత్రం వాళ్ళు కలిసి ఒక గోత్రం మీదకి వెళ్తే ఆ ఒక్క గోత్రం వాళ్ళు వీళ్ళని 40,000 మందిని చంపుతారు. ఈ 40,000 మందిని చంపిన తర్వాత వీరికి అర్థం కాలేదు, ఇదేంటి న్యాయం ఎవరి వైపు ఉంది? 11 గోత్రాల వైపు న్యాయం ఉంది, ఈ బెన్యామీల వైపు న్యాయము లేదు, అయినా అన్యాయమే గెలుస్తూ ఉంది. అప్పుడు వీరేం చేశారో ఒక మాట నేను చదివి ముందుకు వెళ్తాను. చూడండి, 20వ అధ్యాయము చదవండి. 20వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, త్వరగా చదవాలి. వీరందరూ కత్తి దూయువారును. అప్పుడు ఇశ్రాయేలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులు సమాధానాలు బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. దేవునికి స్తోత్రం. చదువు, 2 చేతుల పైకి హల్లెలూయా. 11 గోత్రం వాళ్ళు కలిస్తే ఒక గోత్రం వాళ్ళని ఓడగొట్టలేకపోయారు. ఇలా ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేశారు. వీళ్ళు దేవుని సన్నిధిని అడగలేదా? అడిగారు. అయినప్పటికీ ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఒక బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. ఈ దేవుని ఇంటిలోనికి వెళ్ళారు. దేవుని ఇంటిలోనికి వెళ్ళి అయ్యా ఇది ఎక్కడ న్యాయమయ్యా అని ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అంతకుముందు ప్రార్థన చేశారు, ఫుల్గా తినొచ్చి ప్రార్థన చేశారు. అంతకుముందు ప్రార్థన చేశారు, ఇది నాకు కాదుగా ఎవరికో జరిగిందిగా అన్నట్లు ప్రార్థన చేశారు. కానీ ఇప్పుడు ఈ 2 సార్లు ఓడిపోవడం చేత ఒక్కసారి 22,000 మంది చనిపోయారు, ఒకసారి 18,000 మంది చనిపోయారు, సుమారు 40,000 మంది చనిపోయిన తర్వాత వీళ్ళకి బుద్ధి వచ్చింది. ఈ బుద్ధి ఏంటంటే అయ్యో బేతేలు అనే ప్రాంతానికి వెళ్ళారు. దేవుని ఇల్లు, బేతేలు అంటే దేవుని ఇల్లు. దేవుని ఇంటిలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఉపవాసం చాటించారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలా? దేవునికి స్తోత్రం అండి. వాళ్ళు ప్రార్థన చేయటం ఎలా ప్రార్థన చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగుండి ప్రార్థన చేస్తున్నారు?
ఉపవాసం ఉండి ప్రార్థన, యెహోవా సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యో దేవా, ఏంటి నాయనా వాళ్ళు చేసింది తప్పు. ఒక్కోసారి మన జీవితాల్లో కూడా అంతే. మనము న్యాయంగా ఉన్నా అన్యాయమే గెలుస్తూ ఉంటుంది. మన జీవితము యథార్థంగా ఉన్నా ఏమండి అన్యాయస్తులే గెలుస్తూ ఉంటారు. నీవు పడిపోకూడదు, తూలిపోకూడదు, ఏమండి నీవు కుంగిపోకూడదు. కొన్నిసార్లు ఏమండి దేవుడే నాకు ఏం చేశాడండి. ఈ కాలంలో చాలామంది ఏమంటున్నారు తెలుసా? దేవుడు నాకు ఏం చేశాడండి, నేను యథార్థమైన బ్రతుకు బ్రతికానండి, సాక్షి కలిగిన బ్రతుకును బ్రతికానండి, నీతి కలిగిన బ్రతుకు బ్రతికానండి, దేవుడు నాకు ఏం చేశాడండి అని దేవునికి దూరం అయిపోయినటువంటి వారు అనేక మంది లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఒక్కోసారి నువ్వు ఆగిపోవచ్చు నీ జీవితంలో. ఒక్కోసారి ప్రార్థన చేస్తున్నా నీ అవసరతలు తీరకపోవచ్చు, ఒక్కోసారి నీ అక్రతలు తీరకపోవచ్చు, నీకున్న కోరికలు తీరకపోవచ్చు. కానీ నీ ఉపవాసం ఉండి, ఇదే బైబిల్లో మొట్టమొదటి ఉపవాసం. దీన్ని మొట్టమొదటి ఉపవాసం అండి. బైబిల్లో ఈ యొక్క ఆదికాండము నుండి న్యాయాధిపతుల వరకు మీరు చూస్తే ప్రార్థన ఉంటుంది, బలులు ఉంటాయి, అర్పణలు ఉంటాయి. కానీ ఉపవాసం ఉన్నవారు ఇదే మొట్టమొదటిసారి. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాసం ఉన్న తర్వాత ఏం జరిగింది? ఒక కిందకి మాట చదవండి. 28వ వచనం చదువుతారా, లేదా 29వ వచనం చదివినా పర్లేదు. చూడండి. అప్పుడు 28వ వచనం చదువు తల్లి. వద్దులే కానీ అక్కడ నుంచి. యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా వెళ్ళి లేపి నీ సన్నిధికి వారిని అప్పగించదని సెలవిచ్చాను. అప్పుడు ఇశ్రాయేలు గిబ్బి చుట్టూ మాటుగాండ్రలను పెట్టిరి. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలా హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, అయ్యా ఇదిగో ఇక్క నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను. నువ్వు గిబ్బియా చుట్టూరు ఏం చేస్తావంటే మాటుగాండ్రం పెట్టు. అంటే ఏమండి, ఇప్పుడు మన కాలంలో వాచ్మెన్ అంటారు, వాళ్ళని పెట్టు, నీ చేతికి అప్పచెప్తానని ఏమండి దేవుడు వారికి సెలవిచ్చారు. ఈ సెలవిచ్చిన తర్వాత ఇంకా కిందకి మనం చదువుకుంటూ పోతే ఏమండి 11 గోత్రాల వారు ఒక గోత్రాన్ని ఓడింపకొడతారు. దేవునికి స్తోత్రం. మనము ఎందుకు ఉపవాసం ఉండాలి తెలుసండి? విజయాన్ని పొందుకోవడానికి ఉపవాసం ఉండాలా. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఓడిపోయే జీవితం ఉందేమో, పడిపోయే జీవితం ఉందేమో, నీ జీవితంలో ఏమండి రక్షణ లేని జీవితం ఉందేమో. దేవుడు నీవు ఎందుకు ఉపవాసం ఉండ కోరుకోమంటున్నాడంటే, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నేను నీకు విజయం ఇస్తాను, నీకు విజయం ఇస్తాను. ఏమండి, అంతకుముందురే ఒకసారి ప్రార్థన చేశారు, వెళ్ళారు, 22,000 మంది ఓడిపోయారు. రెండోసారి ప్రార్థన చేశారు, వెళ్ళారు, 18,000 మంది ఓడిపోయారు. మూడోసారి ఉపవాసం ఉండి ప్రార్థించారు, దేవుడు విజయమునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎందుకు ఉపవాసం ఉండాలంటే విజయాన్ని పొందుకోవడానికి ఉపవాసం ఉండాలా. ఏమండి, విజయాన్ని అంటే జయించడానికి నువ్వు ఉపవాసం ఉండాలి. అందుకు ఉపవాసం లేకపోతే నీ జీవితంలో జయం ఉండదు. ఏమండి, నా చిన్నప్పుడు మా నాన్నగారు పరిచర్యలు చేస్తున్నప్పుడు వారానికి 2 మార్లు, వారానికి 3 మార్లు ఉపవాసం ఉండేవారు. అందుకని ఆ కాలంలో రక్షణ సమూహముగా జనము రక్షణలోనికి నడిపించబడేవారు. ఈ కాలంలో సంఘం ఉపవాసం ఉండే పాస్టర్ గారు ఉంటారు. సంఘం ఏం చేస్తారు చెప్పాలా? ఏమండి అయ్యగారు అంటే ఇక్కడ ఎలాగున్నారు నాకు తెలియదు కానండి. ఏమండి, కొన్ని సంఘాలు నేను ఉపవాస కూడికలు వెళ్ళినప్పుడు ఎవరో ఉపవాసం ఉంటారు, పాస్టరమ్మ గారు మాత్రం ఉపవాసం ఉంటారు. ఏమన్నా ఒక సంఘానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి, అమ్మ ఎవరన్నా మీలో ఉపవాసం ఉన్నారా అంటే నేను సాధారణంగా అడగను, కానీ ఎందుకనో ప్రభువు నడిపించాడు ఆ రోజు. అంటే ఒక విశ్వాసం ఇచ్చింది 100 మందిలో. పాస్టర్ గారు ఏమో ఉపవాస కూడికలని ప్రకటన చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారో పూర్తిగా తినేసి వచ్చి దేవుడు విజయం ఇస్తాడా? ఇవ్వడు. నువ్వు విజయం పొందుకోవడానికి, అమ్మ వింటున్నారా, నా మొట్టమొదటి మాట, విజయాన్ని పొందుకోవడానికి నీ ఉపవాసం ఉండాలి.
అలనాడు మన పూర్వీకులైనటువంటి 12 గోత్రములు కలిగినటువంటి వారి ఆ ఇశ్రాయేలు ఏం చేశారంటే ఈ 11 గోత్రాల వారు ఒక గోత్రం మీద విజయాన్ని పొందుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఏంటి చదవడానికి టైం లేదు, కానీ ఆ ఒక్క గోత్రాన్ని జయించడానికి, ఆ ఒక్క గోత్రాన్ని హతమార్చడానికి దేవుడు 11 గోత్రాల వారి యొక్క ప్రార్థన విని, ఉపవాస ప్రార్థన విని వారికి జయమిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎందుకు ఉపవాసం ఉండాలి? ఏ కారణం చేత ఉపవాసం ఉండాలి తెలుసా? ఏదో పాస్టర్ గారు చెప్పారనో, లేకపోతే సంఘంలో ఏదో సంవత్సరానికి 3 రోజులు 2 రోజులు పెడుతున్నారనో కాదు. నీ జీవితంలో చాలాసార్లు ఓడిపోతున్నావు. ఎక్కడ ఓడిపోతున్నావు? ఏమండి, నువ్వు నీ జీవితంలో ఓడిపోతున్నావు, నీ కుటుంబంలో ఓడిపోతున్నావు, నీ వ్యాపారంలో ఓడిపోతున్నావు. నువ్వు ఏమండి నీతిగా ఉండలేక పాపంలో పడిపోతూ ఉన్నావు. అందుకు నువ్వేం చేయాలంటే విజయాన్ని పొందుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయుదువుగాక. అలాగే ఎవరైనా ఉన్నారా బైబిల్లో? యోనా గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు చదవద్దు, వినండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు మీరు చదివితే ఏమండి, దేవుడు అంటే ఎవరో తెలియదు, రక్షకుడు అంటే ఎవరో తెలియదు. ఏమండి, భక్తుడైనటువంటి యోనా గారు వెళ్ళి, దేవా యోనా నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణానికి చెప్పమంటే ఏమండి ఈయన తర్షీషుకు పారిపోతున్నాడు. ఎందుకంటే యూదులకి ఏమండి నినివే వారికి పడదు. వారు భద్రశత్రువులు. ఏమండి, ఈ భద్రశత్రువులకు సువార్త చెప్పమంటే ఈయన పారిపోతూ ఉన్నాడు. ఏమైనప్పటికీ పారిపోయినా దేవుడు పట్టుకుని తీసుకొచ్చి వాళ్ళకి సువార్త చెప్తాడు. 3 రోజులు ప్రయాణం చేస్తున్న తర్వాత సువార్త చెప్తాడు. వాళ్ళు ఎక్కడ ఓడిపోతున్నారంటే పాపములో, వ్యభిచారములో ఓడిపోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా ఇదిగో 40 రోజుల్లో మీకు నాశనం ఉంది, 40 రోజుల్లో నీకు నాశనం ఉంది, ఇదిగో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు అని భక్తులైనటువంటి యోనా గారు నడుచుకుంటూ ఆ గ్రామం చుట్టూరు, ఆ పట్టణం చుట్టూరు చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే ఆ మాట ఒక్కసారి నేను చదువుతాను. చూడండి, యోనా గ్రంథం చదవండి. యోనా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఆ మాట నాకు చాలా ఇష్టం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం త్వరగా. ఆ పట్టణములో ఒక దినము ప్రయాణం. థ్యాంక్ యూ తమ్ముడు. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోరు పట్ట కట్టుకుని, దేవునికి స్తోత్రం. అందరూ కొందరు ఉందా? ఏమండి, మనం ప్రార్థన చేసుకుని ఉపవాసాలు ఉండి 40 సంవత్సరాలు బట్టి రక్షణ పొందుకుని అందరూ ఉపవాసం ఉంటారా? ఇప్పుడు వంక ఏంటంటే నాకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి, అవి లేనప్పుడు కూడా నువ్వు లేవు. హలో చెప్పాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. అవి లేనప్పుడు నువ్వు లేవు, ఉన్నప్పుడు లేవు. అందుకునే మనకు విజయం రావట్లే. నినివే పట్టణాన్ని నాశనం చేస్తాను అన్నది ఎవరు? మాట ఇచ్చినవాడు మాట తప్పేవాడు కాడు. మాట ఇచ్చినవాడు ఎవరు అంటే సర్వాధికారి. ఈ సర్వాధికారి అయిన దేవుడు మాట నెరవేరుస్తాడు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట, వారందరూ, దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసా, రాజుగారు చెప్పిన తర్వాత ఉపవాసం ఉండలేదు. రాజుగారు విన్న తర్వాత రాజుగారు ఉపవాసం ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు ప్రజలందరూ విన్నారు. ఏమని విన్నారు? అయ్యా మీ ప్రాంతంలోనికి 40 దినాల్లో నాశనం రాబోతా ఉంది అని అంటంతోనే ఏమండి వారందరూ, విన్న వారందరూ, దేవుణ్ణి విశ్వసించిన వారందరూ ఏం చేశారంటే ఉపవాస దినం. ఇప్పుడు రాజుగారికి ఏం చేసి చూడండి, కింద చదవండి. అప్పుడు 6వ వచనం చదవండి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు, దేవునికి స్తోత్రం. ముందు ఏమండి ఇటువండి నా వచ్చండి ఏమండి, ముందు ప్రజలు ఉపవాసం ఉన్నారా, రాజుగారు ఉపవాసం ఉన్నారా? చెప్పండి తల్లిలారా. మరి ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారా, విశ్వాసులు ఉంటారా? పాస్టర్ గారు చెప్తేనే ఉంటారు, లేకపోతే ఉండరు. అందుకునే మన జీవితాల్లో మార్పులు లేవు. మన జీవితాల్లో మార్పులు ఎందుకు తెలుసండి? పాస్టర్ గారు చెప్పాలి, అమ్మ వారానికి 1 రోజు ఉపవాసం ఉండండి, సంవత్సరానికి 3 రోజులు ఉపవాసం ఉండండి, ఏమండి సంవత్సరానికి 10 రోజులు ఉపవాసం ఉండండి. లేదు, దేవుడు నీలో ప్రేరేపించును గాక.
నీ మనస్సుకు నచ్చినట్లుగా, నీకు అనుకూలంగా ఉన్నట్లుగా నీ కుటుంబంలో విజయం పొందుకోవడానికి నీవు ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసం ఉందువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా తల్లిలారా. అమ్మ ఎల్లు రండి అన్నట్టుంది. ఏమండి, నువ్వు ఉపవాసం ఉండాలా. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉన్నారో, ఏమండి, ఈ నినివే భక్తుడు, నినివే పట్టణస్తులు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. రాజుగారు ఇప్పుడు చెప్తున్నారు, అయ్యా మనుషులే కాదు, ఇది చూడండి, మనుషులే కాదు, మీ పని కూడా ఉపవాసం ఉండాలా, మీ జంతువు ఉపవాసం ఉండాలా, మీ ఇంటికాడ కుక్కన్న ఉపవాసం ఉండాలా, మీ ఇంటికాడ ఏదున్నా దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము నుండి విజయం కావడానికి ఉపవాసముతో నువ్వు జయించుదువుగాక. నిన్ను ఏదో ఒక పాపం పట్టి పీడిస్తూ ఉంది. నువ్వు రక్షణ తీసుకున్నావు, మారు మనసు పొందావు, రక్షణ తీసుకుని బాప్టిజం తీసుకున్నావు, అయినా నీలో ఏదో ఒక పాపం నిన్ను ఏడ్పిస్తానే ఉంది. కొంతమందికి సెల్ ఫోన్లు పిచ్చి, ఏమంటే వాట్సాప్ చూడండి. ఇక్కడ చాలా మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తంతోనే నా సిగ్నల్ పోయింది, అమ్మ ఎంత సంతోషం అనిపించిందో. దేవునికి స్తోత్రం. ఏమండి, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకు తెలుసా, మాట్లాడితే ఫోన్లు వస్తాయి మాకు. ఏమండి, మాట్లాడితే ఫోన్లు వస్తాయి. ఏమండి, అబ్బా ఎంత సంతోషం. ఇప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పవసరం లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, కొంతమందికి సెల్ ఫోన్లు పిచ్చి, కొంతమందికి వ్యభిచారం పిచ్చి, కొంతమందికి తాగుడు పిచ్చి, కొంతమందికి అబద్ధాలు పిచ్చి, కొంతమందికి ఏమండి ఎదరవారు ఏం చేస్తున్నారో, ఎదరవారు ఎలా ఉన్నారో, ఎదరవారు ఎలా చూస్తున్నారో, ఎదరవారు ఏమనుకున్నారో అనే పిచ్చి. ఇదంతా కూడా పాపం అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క నినివే పట్టణస్తులు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసం ఉన్న తర్వాత ఏమండి, చూడండి దేవుడు ఏం చేశాడంట. 10వ వచనం చదవండి, 10వ వచనం ఒకసారి చదవండి దయచేసి. ఈ నినివే వారు తన చెడు నడతలను మానుకుని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్బా, ఎప్పుడైనా దేవుడు పశ్చాత్తాపడతాడా? అయ్య బాబోయ్, నీ ఉపవాసము చూసి దేవుడు చెయ్యాలనుకున్న కీడు మానతాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు పాపం మీద విజయం పొందాలంటే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుదువుగాక. నీకు ఏ పాపం పీడిస్తుందో నాకు తెలియదు. ఏమండి, నీకు ఏ పాపం పీడిస్తుందో తెలియదు. కొంతమంది ధనం అనే పాపం పీడిస్తూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లుగా కొంతమందికి ఏమండి, కొంతమందికి నానా విధమైనటువంటి పాపాలు పీడిస్తూ ఉంటాయి. ప్రభు వాక్యాన్ని నమ్ముతున్నావు, ప్రభు పాట పాడుతావు, బైబిల్ చదువుతావు, ప్రార్థన చేస్తావు, కానీ పాపాన్ని విడవకుండా ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు ఉపవాసం ఉండు. దేవా, నా పాపాలు క్షమించు నాయన, నా పాపం మీద నాకు విజయము దయచేయి తండ్రి. నేను చేస్తున్న పాపము బట్టి నా కుటుంబం అభివృద్ధి అవుతలేదయ్యా, నేను చేస్తున్నటువంటి దోషములు బట్టి నా బిడ్డలు ఫలిస్తలేదయ్యా, నేను చేసిన ఏమండి అపరాధములు బట్టి నేను నశించిపోతున్నానయ్యా, నన్ను క్షమించు నాయన అని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించుదువుగాక. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఇదిగో దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. ఆయన చెయ్యాలి అనుకున్నటువంటి కీడు ఏం చేశాడంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు నాశనం చేయాలనే మనసే పోయింది ఆయనకి. అందుకని సొదొమ గొమొర్రా పట్టణస్తులు చేయింది ఏంటో తెలుసా? ఇటు చూడాలి. ఏమండి, ఇటు వెళ్ళండి. సొదొమ గొమొర్రా పట్టణస్తులు చేయింది ఏంటో తెలుసా? వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలే. దేవదూతలు ఇదిగో అయ్యా మీ దేశానికి నాశనం వస్తుందయ్యా అంటే, అయ్యా మేము పాపంలోనే ఉండడం మాకు ఇష్టమయ్యా అన్నారు వాళ్ళు. అందుకునే లోతు కుటుంబాన్ని మాత్రమే ఏమండి దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం. అలా ఆవిడ కూడా లోకంలో కలిసిపోయింది. మనం కూడా అలాగే ఉంటాం. ఏమండి, బైబిల్లో ఉంటాం, బైబిల్ చర్చిలోకి వస్తాం, లోకంలోనే తిరుగుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, అమ్మా నీవు పాపం మీద విజయము. నా మాట అర్థమవుతుందండి? అమ్మ అర్థమవుతుందా? జాయిగా మాట్లాడినా అర్థమైపోతుందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అయ్య బాబోయ్, అమ్మ అర్థమైపోతలేదు కదా, ఉంటుందా? నాకు ఇప్పుడు వచ్చిన డౌట్, చాలా స్పీడ్గా మాట్లాడుతానేమో అని. ఏమండి అయ్యగారు? ఓకే. ఏమంటే ఇప్పుడు హఠాత్తుగా నాకు ఆలోచన వచ్చింది. ఏమంటే స్పీడ్గా మాట్లాడుతానేమని. నెమ్మదిగా వెళ్తాను, వినండి.
దేవునికి స్తోత్రం. అమ్మా, వ్యర్థమైందా? అందుకునే సొదొమ గమొర్రా పట్టణాన్ని ఎందుకు నాశనం చేశాడు దేవుడు అంటే వారు పాపమును చేశారు, వారు ఒప్పుకొనలేదు, వారు పశ్చాత్తాపపడలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. అయ్యో దేవా, మేము మనుషులమే నాయన, మేము పడిపోయాము నాయనని ప్రార్థన చేయలేరు. నినివే పట్టణస్థులు ఉపవాసము చాటించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడైనటువంటి యోనా గారు చెప్పినటువంటి మాటకు శత్రువు చెప్పిన మాటకు దేవునికి స్తోత్రం. ఏ మాట అండి? ఎవరండి? నినివే వారికి యూదులకు పడదు. అయినప్పటికీ దేవుడు మాటే చెప్తున్నాడు అని విన్న వెంటనే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుని యందలి విశ్వాసం ఉంచి ప్రార్థన చేయటం ప్రారంభించారు. వారు దీవించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలా? దేవునికి మహిమ కలుగునుగాక. నీ పాపముల మీద నువ్వు విజయమును పొందుకోవడానికి నువ్వు ఉపవాసం ఉండాలా. ఆమేన్. ఎందుకు ఉండాలా? ఒకసారి చెప్పండి, ఎందుకు ఉండాలా? నీ పాపం మీద నువ్వు విజయం పొందుకోవాలా. నువ్వు పొందుకోలేవు. నువ్వు పొందుకోలేవు. నీ సొంత శక్తి నువ్వు దాన్ని జయించలేవు. అది నీ వల్ల కాదు. భక్తుడైనటువంటి దావీదు గారే వల్ల కాలేదు. ఆయన కూడా ప్రార్థన చేశారు, దేవా నన్ను క్షమించని. అది మానవుల వల్ల కాదు. ఒకే ఒక పని చేయటం ద్వారా నీ పాపాన్ని నువ్వు జయించగలవు. చూడండి, గొంగల పురుగు చేతాకోకగా చిలక మారడానికి అది ఉపవాసం ఉండి ఒక మూలన, ఇందాక చూసాను ఇక్కడ ఎక్కడో తిరుగుతుంది చేతాకోక చిలుక, అది ఒకప్పుడు గొంగల పురుగు, అది ఉపవాసం ఉంది. గోడ కట్టుకుని ఎక్కడుంది? ఎక్కడికి కదలలేదు. అయ్యా నేను నా జీవితం చిచ్చి అనే జీవితం నుండి ఆహా అనే జీవితానికి రావాలయ్యా అని అక్కడో గూడు కట్టుకుంది. గూడు కట్టుకుని ఉపవాసం ఉండి కడుపు మార్చుకుని ఒకానొక రోజు నీకు నాకు అందమైనదిగా వచ్చింది. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా అంతే. నీ పాపాన్ని, నీ శాపాన్ని నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలంటే ఉపవాసం ఉండి. ఈ జ్ఞానం దేవుని తెలియనటువంటి నినివే పట్టణస్థులకు ఉంది. దేవుని తెలిసిన మనకేం ఉండదు. అందుకనే ఈ కాలంలో డాక్టర్లు మనకి నోటికి కత్తిరి ఎడుతున్నారు. అందరూ చెప్పండి, డాక్టర్లు చెప్పండి, నా వెనకాల చెప్పండి. డాక్టర్లు నోటికి కత్తిరి పెడుతున్నారు. నువ్వు తింటే సత్తావు అంటంతో మనం ఏం చేస్తాం? నిజమే. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఉండవు అమ్మా. అలాగని కొంతమంది ఉండి షుగర్లు వచ్చినాయి, వాళ్ళ గురించి మాట్లాడతలే నేను. కొంతమంది మా నాన్నగారు ఉన్నారు, వారానికి 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇటువంటి పెద్ద దైవజనులు ఉన్నారు. వారి యొక్క సామ్రాజ్యంలో మేము చూసినప్పుడు వారు ఎన్నో ఉపవాసాలు, జాగారాలు చేశారు. నాకు తెలుసు, మా కుటుంబంలో మాకు ఆహారం లేక పలహారం పెడితే తినేటువంటి రోజులు ఉండేవి మా జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పలహారం తీసుకొచ్చి అయ్యా అమ్మా అని మా నాన్నగారు నన్ను మా చెల్లిని లేపేవారు. మేము పలహారం తింటుండే వాళ్ళు అని పడుకున్న రోజులు చూసాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు తెలుసా? ఇంతగా దీవించబడడానికి కారణం ఏంటంటే, దైవజనులు దీవించబడ్డానికి, అనేక మంది దేవుని గొప్ప సేవకులు దీవించబడ్డానికి వారు ఉపవాసం ఉండి విజయాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. నీవు నేను యుద్ధం చేసి పొందుకుంటాం. యుద్ధం చేసి పొందుకున్నది శాశ్వత కాలం అంతా ఉండదు. ఒకానొక రోజు ఎవరో ఒకరు వచ్చి ఏం చేస్తారు? నీకంటే బలతులు వచ్చి యుద్ధం చేస్తారు. కానీ నీ ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే ఆ దేవుడు నీకు విజయమునిచ్చునుగాక. ఆమె చెప్దాం ఆమెన్. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవ మాట, ఎందుకు మనం ఉపవాసం ఉండాలా? ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట ఏం చెప్పానంటే విజయాన్ని పొందుకోవడానికి ఉపవాసం. దేని మీద విజయం పొందుకోవాలా? పాపం మీద చెప్పాలా, విజయం పొందుకోవాలా. మూడవ మాట చెప్తాను వినండి. ఎప్పుడైనా వాక్యం విందామని ఉపవాసం ఉన్నారా? దేవుని మాటలు వినాలని ఉపవాసం ఉన్నారా? దేవుని ఆజ్ఞ వినడానికి ఒక ఆయన ఉపవాసం ఉన్నాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం చదవద్దు, వినండి. అందుకుని మీరు ఇలా హఠాత్తుగా వెంటనే తలదించేసుకుంటే నాకు డౌట్ వద్దాయి. చాలు వినండి, వింటే చాలు. మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ తెలుసు ఆ భక్తుడు గొప్ప దైవజనుడు మోషే గారు. ఈ మోషే గారు ఒకప్పుడు
ఫరో కుమారుడిగా బ్రతికాడు. గొప్ప అందమైన రాజ్యంలో పెరిగాడు. ఏమండి, కానీ ఆయన నిజ స్వరూపాన్ని తెలుసుకున్నాడు. చిచ్చి, నాకు ఇది వద్దురా బాబు, ఈ భోగాలన్నీ వద్దు, ఆ యూదులతో, ఆ యొక్క దీనం కలిగిన మనసు వారితో సంతోషపడడమే మంచిదని చెప్పి అవన్నీ పెంటగా ఎంచుకుని కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత వాళ్ళే ఆయన దేశించారు. ఇప్పుడు పారిపోయాడు మిద్యానీయునికి. అక్కడికి వెళ్ళిపోయిన దేవుడు మాట్లాడాడు, అయ్యా నువ్వు వెళ్ళవయ్యా అని అన్నాడు. వెళ్ళాడు. ఏమండి, ఈ ఐగుప్తి యొక్క ప్రాంతము నుండి కానాను దేశానికి ప్రయాణం చేస్తున్న సమయంలో 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, ఏమండి, 19వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు సేనాయి కొండ పర్వతం మీద జరిగినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు అంటాడు, నువ్వు నాతో మాట్లాడడానికి పైకి రా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యారండి రోజు మాతో మాట్లాడుతున్నారు, మళ్ళీ నీతో మాట్లాడే పైకి ఎందుకయ్యా, ఇప్పుడు చెప్పేయ్యా అని అనలేదు ఆయన. ఏమండి, ఆ సేనాయి కొండ మీదకి వెళ్ళాడు. అమ్మ, ఈ మాటలన్నీ 19వ అధ్యాయం 2వ వచనం నుంచి కిందకు ఉంటుంది. ఏమండి, చదవద్దు కానీ వినండి. ఇప్పుడైనా మీరు రాసుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళి చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆ యొక్క సేనాయి పర్వతం మీదకి వెళ్తారు. 40 రాత్రులు 40 పగళ్ళు ముఖాంతరముగా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, అక్కడ ఉపవాసం ఉన్నాడు అని రాయబడలేదు, కానీ దేవుని ముఖాంతరములో నేను ఆలోచించింది ఏంటంటే, నేను కోరుకుంది ఏంటంటే, ఆయన ఏమండి పానము కూడా చేయలేదు, ఆయన ఆహారము కూడా తినలేదు. ఆ 40 దినాలు కూడా దేవుని వర్తమానం పొందుకోవడానికి, దేవుని మాటలు పొందుకోవడానికి, దేవుని జీవాన్ని పొందుకోవడానికి, ఆ జీవమైన ఆ యొక్క 10 ఆజ్ఞలు తేవడానికి ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి, దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ నిర్గమాకాండానికి వచ్చేటప్పటికి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఉపవాసం ఉండి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ దేవుని మాటలు పట్టుకుని కిందకు వస్తుంటే, కిందున్న వారందరూ కూడా ఆయన్ని ముఖం చూడలేనంత ధన్యులైపోయారు. దేవునికి స్తోత్రం. ఈయన ధన్యుడయ్యాడు, వాళ్ళ దరిద్రులయ్యారు. దేవుని మాట తెచ్చినవాడు ధన్యుడయ్యాడు, దేవుని మాట విన్న వాళ్ళు దరిద్రులయ్యారు. అందుకనే నువ్వు దేని మీద, ఏమండి, ఎందుకు ఉపవాసం ఉండాలి నువ్వు అంటే, దేవుని మాటను నేర్చుకోవడానికి ఉపవాసం ఉండాలి. ఆమేన్ చెప్పాలా? ఆమేన్. దేవుని మాటను నేర్చుకోవడానికి ఉపవాసం ఉండాలా. నేను ఒకసారి ఉండడానికే కష్టం, ఆయన 2 సార్లు ఉన్నాడు. 40 దినాలు 2 సార్లు పైకి వెళ్ళాడు. ఆదికాండం నిర్గమాకాండంలో రాయబడి ఉంది. ఎన్ని వాక్యంలో చూపించడానికి టైం లేదు, కానీ వాక్యం సెలవిస్తుంది దేవుని మాటలను తెచ్చుకోవడానికి ఆయన ఉపవాసం ఉన్నాడు. అందుకునే అండి, ఆ తోరా అంటే ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు తోరా అంటారు, దేవుని ధర్మశాస్త్రం అంటారు. యూదులు ఈ రోజుకి కూడా ప్రతి బిడ్డ, ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తోరా నేర్పిస్తారు. ఎందుకు తెలుసా? వారు దైవ మాటలు అని నమ్ముతారు. దేవునికి స్తోత్రం. మా యొక్క పితరుడైనటువంటి మోషే గారు ఉపవాసం ఉండి దేవుని ముఖాంతరములో నుండి తెచ్చిన మాటలు అని ఇప్పటికీ ఈ కాలంలో కూడా, ఏమంటే ఈ కాలంలో ఇశ్రాయేల్ యుద్ధం జరుగుతుంది. మనం ఎంత గొప్పలు అంటే ఏ యుద్ధం లేదు, మన యుద్ధమే. ఏమంటే ఇందాక చెప్పిన అయ్యగారు చెప్పారు, పైరప్ప కిందకి ఏం చేస్తుంది, యుద్ధం చేస్తుంది. ఇప్పుడు ఏమండి అయ్యగారు చూస్తున్నారు, ఎక్కడ నా పేరు చెప్తారని. ఏమండి కొంతమంది నిద్రపోకుండా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఈ యుద్ధం అక్కడ నిజంగా యుద్ధం జరుగుతుంది. ఏ యుద్ధం జరుగుతుంది తెలుసా? వాళ్ళకి నిద్ర లేదు, 40 మంది చచ్చిపోయారు నిన్న మొన్న. ఏమండి ఇప్పటికీ యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో కూడా వారు తోరాన్ని మర్చిపోరు. దేవునికి స్తోత్రం. అంటుకునే నా 3వ మాట, వాక్యం వినడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని మాటలను ఏమండి వినడానికి నువ్వు ఉపవాసం ఉండాలా. మా ఇంటికాడ ఒక అలవాటు పెట్టారు మా నాన్నగారు. నాకు మహాకోపం వచ్చేది. రోజుకు కంఠస్థ వాక్యం అప్పచెప్పాలా. అయ్యగారికి వందనాలు అంటే దేవునికి స్తోత్రం చెప్పండి. రోజుకు కంఠస్థ వాక్యం అప్పచెప్పాలా. అప్పచెప్పకపోతే మాకేముండేది కాదు, చెప్పాలా, ఏముండేది కాదు. ఇంటికాడ అన్నం ఉండేదండో, కొండ కనపడేది, కొండలో అన్నం నోట్లోకి. మా అమ్మగారికి వాక్యం చదువుతూ రాదు, మా నాన్నగారికి వాక్యం చదువుతూ రాదు, కానీ తప్పు చెప్తే ఊరుకునేవాడు కాదు. దేవుడి మహాకృప. ఏమండి ఆ ఉపవాసం ఉన్నప్పుడు నాకు కోపం వచ్చింది, కానీ ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు నన్ను ఎందుకు సేవకునిగా ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి అందుకునే నాకు అనిపిస్తూ ఉంటుంది, వాక్యాన్ని నేను మంటతో నేర్చుకున్నాను, కడుపు మంటతో నేర్చుకున్నాను.
అందుకునే వాక్యాన్ని బైబిలే ఉండవసరం లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. బైబిల్ లేకపోయినా బతికోకపోతాం. దేవునికి స్తోత్రం. రేపులో ఇల్లుండో లేకపోతే సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బైబిల్ ఏమైపోతుందంటే కాల్చబడుతుంది. ఏమండి, దేవుని నమ్ముకున్న వారిని హతమార్చాలని ఎన్నో ప్రయత్నాలు లోకం చేస్తూ ఉంది. అయినప్పటికీ నీ నోటిలో, నీ హృదయంలో, నీ మనస్సులో దేవుని వాక్యం నేర్చుకుంటే ఆ వాక్యమును నీ జీవింపచేయునుగాక. చెప్పాలి ఆమేన్. అందుకని వాక్యాన్ని నేర్చుకోవడానికి నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండాలా. మా సంఘ బిడ్డలు చెప్తుంటాను, అమ్మ వాక్యం వినేటప్పుడు ఉపవాసం ఉన్నట్లు ఉండాలి. వాక్యం చెప్పిన తర్వాతే. అందుకని మా యొక్క సంఘాల్లో కొన్ని సంఘాల్లో చెప్తూ ఉంటాను, అమ్మ బల్లారాధనకు ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా పర్లేదు, కానీ వాక్యం వినేటప్పుడు మాత్రం నువ్వే ఉండాలా. ఇది కాలిపోతే ఇది వెలిగిద్ది. ఇది గాన నిండుగా ఉందనుకోండి, ఇది ఏం చేస్తుంది, నిద్రపోతుంటుంది. అందుకని ఇది కాలాలా. మంచి నేర్చుకోవడానికి ఇది కాలాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మిషన్కి రెస్ట్ ఉండాలా. ఈ మిషన్కి రెస్ట్ ఉండదు. మనకి 24 గంటలు కొట్టుకొని ఉంటుంది, 24 గంటలు. అందుకునే ఏమండి ఇప్పుడు సమస్య మనకి అనేక మందికి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దీనికి రెస్ట్ లేదు. అన్నిటికీ రెస్ట్ ఉంది. ఏమండి 7 రోజుల్లో ఒక రోజు మనకి రెస్ట్ ఉంది, కానీ దీనికి ఏమంటే రెస్ట్ ఉందండి? ఉందండి. అబ్బాయి ఎంత బాగా చెప్తున్నారండి మీరు. ఏమండి దీనికి రెస్ట్ లేదు. మరి ఎప్పుడు ఇస్తారా? చచ్చినప్పుడా? లేదు. దీనికి ఒక రోజు రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇస్తే ఆరోగ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరోగ్యం పక్కన సంగతి ఎట్టండి, దేవుని మాట నీ హృదయంలో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఎందుకు ఉపవాసం ఉండాలి అని అంటే విజయాన్ని పొందుకుంటూ ఉండాలా. ఆ విజయం ఎవరి మీద ఉండాలంటే పాపం మీద ఉండాలా. ఆ పాపం నీలోనికి రాకూడదంటే వాక్యం నీలో ఉండునుగాక. ఆ వాక్యం నీలో ఉంటే నీ పాపం నీ దగ్గరికి రానేవో. అందుకని వాక్యాన్ని నేర్చుకోవడానికి నువ్వు ఏం చేయాలంటే ఏమండి, నువ్వు ఉపవాసము ఉండాలా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనంలో ఎందుకు ఆవిడ ఉపవాసం ఉంది, ఏమండి ఎందుకు ఆవిడ ఉపవాసం ఉంది, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదివితే చాలు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాలు, 15-16 వచనాలు లేదా 16 వచనం, ఏది చదివినా పర్లేదు. ఎస్తేరు గ్రంథం. వారి యోచన మాకు తెలియబడిననియు, దేవుడు అన్ని వ్యర్థము చేసిననియు మా శత్రువుల 4వ అధ్యాయం 16 వచనం చదువుతున్నావు తమ్ముడు. చదువు తమ్ముడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15-16 కాదు, నువ్వు చదువుతున్న తప్పు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15-16 వచనాలు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుటకు న్యాయయుక్తముగా నున్ననని నేను రాజునొద్దకు ప్రవేశించదనని దేవుని యొక్క మహిమ కలుగునుగాక. నేను నీకు మాట ఎందుకు ఒక్క మాట చెప్తున్నానంటే ఏమండి, ఈ ఎస్తేరు గ్రంథం అంతా కూడా ఏమండి వీరు బానిసత్వంలో ఉంటారు. ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ఈ బానిసత్వంలో ఉంటున్నప్పుడు ఏమండి ఎస్తేరు రాణి, అంటే ఆదర్శ అనేటువంటి ఎస్తేరు రాణి అవుతుంది. ఈయన మొర్దెకై కింద పెరిగింది. ఈవిడికి తల్లిదండ్రులు లేరు. ఎవరు లేరు చెప్పాలి, ఎవరు లేరు? తల్లిదండ్రులు లేరు. ఈవిడికి ఏమండి పెన్న తండ్రి ఉన్నాడు. ఆయన పేరు మొర్దెకై. ఈ మొర్దెకై ఏం చేస్తూ ఉండేవాడంటే ఏమండి రాజు వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. రాజు అయిపోయిన తర్వాత ఆమాను అనే ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడంటే అందరూ ఆయనకి మొక్కాల, కానీ ఈ యొక్క మొర్దెకై మాత్రం ఆయనకి మొక్కేవాడు కాదు. ఎందుకంటే మొర్దెకైకి బలమైన నమ్మకం. దేవుడు ఏం చెప్పాడంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, పైన ఆకాశం ఉంది కానీ భూమి కింద దేని రూపం నువ్వు పూజించకూడదు, దేనికి నమస్కారము
చేయకూడదు. అది ఆయన బాగా నమ్మేవాడు. ఎందుకంటే యూదులకు ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యం. దేవుని ఆజ్ఞలు అవసరమైతే ప్రాణాలైనా కోల్పోతారే కానీ దేవుని మాటకు విధేయత చూపకుండా ఉండరు. అంటుకునే శద్రకు మేషకు అబేద్నెగోలు వారు, ఇదిగో దీన్ని మీరు పూజిస్తారా అంటే, మా దేవుడు రక్షించగల సమర్థుడు, ఒకేళ రక్షించకపోయినా నీవు చేసిన దానికి మేము నమస్కారము, దేవునికి స్తోత్రం చెప్పండి అని దేవుని వాక్యాన్ని పాటించుటకు మనసు పెట్టుకునేటువంటి వారు. ఆ కాలంలో ఈ హామాను ఏం చేస్తాడంటే, ఏమండి, ఇశ్రాయేలుని లేతే ఈ యొక్క దేవుని బిడ్డలందరినీ హతమార్చాలి అనేటువంటి ఒక శాసనాన్ని తీసుకొస్తాడు. ఈ శాసనం తీసుకొచ్చినప్పుడు ఏమండి, ఈ మాట మొర్దెకాయికి తెలుస్తుంది. ఏమండి, రాణి ఎస్తేరుకి కౌరు పంపిస్తాడు. ఏమన్నా, అమ్మా నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు కూడా ఇశ్రాయేలు కుమార్తెవు, జ్ఞాపకం ఉంచుకో అండి, నువ్వు కూడా దీని కొరకు ఏదో ఒకటి చేయమంటే, చిన్నగా చెప్తాను వినండి, చాలా పెద్ద స్టోరీ అది. ఏమండి, చిన్నగా చెప్తున్నాను. ఏమండి, నా ప్రజల నిమిత్తము, నా యొక్క కుటుంబీకుల నిమిత్తము నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను. మన సమాజంలో ఉన్న వారందరినీ కూడా నా కొరకు ఉపవాసం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేమో నా ప్రజల నిమిత్తం ఉంటాను, మీరేమో నా గురించి ఉండండి. దేవునికి స్తోత్రం. ఎందుకు నా గురించి ఉండాలంటే, రాజు పర్మిషన్ లేకుండా, రాజు అధికారం లేకుండా, రాజు పిలవకుండా రాణిగారు రాజుగారు కోటలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఈవిడ ముందున్నటువంటి ఏమండి అవకాశం ఏంటంటే దేవుడికి ప్రార్థన చేయడమే. దేవునికి స్తోత్రం. ఈవిడేం చేసింది, ఈవిడ ఉపవాసం ఉంది, పనికత్తులంతటినీ ఉపవాసం ఉంది. వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉండారంటే, దేవుడు ఏమంటే కృప చూపించాలని, దయ చూపించాలని, వీరు దేవుని యొక్క సన్నిధిలోనికి లేదా రాజుగారి సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు రాజుగారి మనసును ప్రేరేపించాలని వీరు ఉపవాసం ఉంటే, ఏమంటే సమాజం అంతా కూడా రక్షణ కొరకు ఉపవాసం ఉన్నారు. ఏమండి, మనందరికీ తెలిసిందే, ఈవిడ రాజు యొక్క మందిరంలోనికి వెళ్ళింది, దయ పొందుకుంది, ఏమండి భోజనానికి ఆహ్వానించింది. దేవునికి స్తోత్రం. రాజుగారిని భోజనానికి ఆహ్వానించినప్పుడు ఏమండి భోజనం చేస్తున్నాడు, చెప్పింది, అమ్మా నీకేం కావాలో కోరుకో అంటే, నాకు ఎండు వద్దయ్యా, బంగారం వద్దయ్యా, ఏమండి పలానా సమస్య ఉందయ్యా అని సమస్య చెప్పింది. ఏమండి, ఇంతలో హామాను ఏం చేశాడంటే, ఒక ఉరికంబాన్ని సిద్ధపరిచాడు. ఏమండి, పాపం ఎవరు తీసుకున్న గోతులో చెప్పాలి ఎవరు తీసుకున్న గోతులో వారే పడుతున్నట్లు హామానే ఆ ఊరి మీద చచ్చిపోయాడు. ఎవరిని చంపాలని సిద్ధం చేశాడో ఆయనేమో మంత్రి అయ్యారు. మంత్రి అయిన హామాను ఆ యొక్క ఊరి మీద ఏం చేయబడ్డాడు, చనిపోబడ్డాడు, ఉరిదీయబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకని పెద్దగా ఉన్న మాటను ఒక చిన్న మాటలో ఎందుకు నేను చెప్పానంటే, సమయం లేదు కాబట్టి, నేను దేని కొరకు ఉపవాసం ఉండాలంటే, నీ ప్రజల రక్షణ కొరకై ఉపవాసం ఉండాలి. హల్లెలూయా అండి. ఎస్తేరు ఎవరి గురించి ఉంది అంటే, తన ప్రజల యొక్క రక్షణ కొరకై. మొర్దెకాయి సమాజం వారు రాణి గురించి ఉంటే, రాణి తన ప్రజల సమాజం కొరకు రక్షణ కొరకు ఉపవాసం ఉంది. దేవునికి స్తోత్రం. నీ బిడ్డల కొరకు ఎప్పుడైనా ఉపవాసం ప్రార్థన చేసావా? నీ భర్త కొరకు ఉపవాసం ప్రార్థన చేసావా? ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఏమైపోయారు? హలో, ఏమండి, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మన మగవాళ్ళు ఏమైపోయారు? కారణం ఏంటో తెలుసా? ఎస్తేరు వలె, మొర్దెకాయి వలె రక్షణార్థమైన ఉపవాసం ఉండవు. నువ్వు ఉపవాసం ఉండాలా. మా నాన్న మారాలి, మా అమ్మ మారాలి, మా తమ్ముడు మారాలి, మా అక్క మారాలి అయ్యా అని నువ్వు ఉపవాసం ఉండాలా. వారు రక్షణార్థమై నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే దేవుడు నీ ప్రార్థన విని వారిని మార్చునుగాక. గట్టి చెప్దాం ఆమేన్. నీవు ఉపవాసం ఉన్నప్పుడు వారు మారుతారు. నీవు ఉపవాసం ఉండవు, వారి గురించి ఉపవాస ప్రార్థన చేయవు. ఏమండి, ఉపవాస ప్రార్థన చేయాలి. అందుకునే ఏమండి మొర్దెకాయి బ్రతికాడు, ఏమండి ఎస్తేరు బ్రతికింది. ఎస్తేరు కింద ఉన్నటువంటి ఆ యొక్క యూదులందరూ లేదా ఆ ఇశ్రాయేలందరూ బ్రతికారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? మొర్దెకాయి ఉపవాసం ఉన్నారు, సమాజం ఉపవాసం ఉంది, రాణి ఉపవాసం ఉంది, రాణి యొక్క ఏమండి చెలికత్తులు ఉపవాసం ఉన్నారు, వారి యొక్క రక్షణార్థమై. అమ్మ సహోదరి, సహోదరుడా, నువ్వు ఉపవాసం ఉంటున్నావా? నీ ఇంటి వారి రక్షణ కొరకు, నీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఉపవాసం ఉంటున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నిజమే,
కొన్నిసార్లు ఎందుకు ఉండాలో మనకు తెలియదు. ఏమండి, కొన్నిసార్లు ఎందుకు నువ్వు ఉండాలి, విజయాన్ని పొందుకోవడానికి ఉండాలి, పాపం మీద విజయం పొందుకోవడానికి ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవడానికి ఉండాలి, నీ కుటుంబ రక్షణార్థమై నువ్వు ఉపవాసం ఉండాలి. ఈరోజు సంఘాలకు తెలియదు. ఏమండి, ఎందుకు ఉండాలో తెలియదు. మా సంఘ బిడ్డలకు నేర్పుతూ ఉంటానమ్మా, ఉపవాసం ఉండు. ఏమండి, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, నీ ఇంటికాడ నీ కొడుకు, నీ కూతురు, నీ భర్త, నీ బిడ్డ చూస్తే వారి మనస్సు సలించిపోవునుగాక. వాళ్ళు చూడరా. ఎందుకంటే నువ్వు మందిరంలో మోకరెత్తగానే ఇంటికాడ మోకరెత్త పెట్టి అమ్మా, నువ్వు మందిరంలో మోకరెత్తగానే ఇంటికాడ మోకరెత్త పెట్టి మోకరించా. వాళ్ళు చూడరా. ఎందుకు తెలుసా? నీ భక్తి మందిరంలో ఉండకూడదు, నీ భక్తి ఇంటికాడ ఉండును గాక. చెప్పాలి ఆమేన్, చెప్పండి గట్టిగా ఆమేన్. నీ భక్తి, నీ ఉపవాసము, ఏమండి, నువ్వు ఇంటికాడుండి ప్రార్థన చేసి లేదా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి అయ్యా నా భర్తను మార్చయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ పరమ తండ్రి తాగుడు నుండి, వ్యభిచారము నుండి, ఏమండి, నానా విధమైనటువంటి పద్ధతుల నుండి ఆ దేవుడు ప్రేరేపణ కలగ చేసి మార్చునుగాక. కానీ అది మనం చెయ్యం. మన దగ్గర ఉన్న పెద్ద రోగం ఏంటో తెలుసా? అన్నీ మనకు తెలుసు, కానీ ఏది మనం చెప్పాలా? పాటించం. ఈరోజు ఈ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవుల దగ్గర ఉన్నటువంటి అంటే ఇదికేంటో ఇబ్బంది ఏంటో తెలుసు, అన్నీ తెలుసు మనకి, కానీ చెయ్యం. అదే దేవుడు అడుగుతూ ఉన్నాడు. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉంటావా? ఉపవాసం ఉంటావా? అయిపోయింది, ఈ రోజంతా అయిపోయింది, 3 పూటలు అయిపోయింది. రేపైనా దేవా నేను విజయం పొందుకోవాలని ఉపవాసం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన చేత మీ మందిరము కట్టబడును గాక. మీరు ప్రార్థన చేయాలి. దేవా మా దైవజనులు చెప్పారయ్యా, ఇదిగో ఏమంటే రోడ్డు వరకు వేయాలి, రోడ్డు కంటే అవతలకి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. అంటే రోడ్డు పైన ఏమైనా ఉద్దేశం కదండి. అంటే అంత పెద్దగా మనము మీరు నమ్మాలి, విశ్వసించి మన్నించండి. ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అంటే చెప్పండి హల్లెలూయా. అందుకని మత్తయి సువార్తలు అంటాడు, మీ రహస్యమందు తండ్రికి నువ్వు ప్రార్థన చేసిన అలా ఆ రహస్యమందు తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. అందుకని మరి ప్రార్థన చేయాలి. అయ్యా నాకు విజయం లేదు నాయనా, ఓడిపోయే జీవితం నుండి గెలిచే జీవితానికి నాకు దయచేయి. పాపం మీద గెలవాలా, అపరాధం మీద గెలవాలా, నీ జీవితం మీద నువ్వే. దేవునికి స్తోత్రం. వాక్యం కొరకు ఉపవాసం ఉండాలా, నీ కుటుంబ రక్షణార్థమైన ఉపవాసం ఉండాలా. ఇంకొక 2 మాటలు ఉన్నాయి కానీ సమయం అయిపోయింది. ఒకసారి కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. అందరము కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడుంటే ప్రార్థన చేద్దాం. దేవా మీకు వందనాలు. అందరము కూడా కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన మోకరించండి, నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి, తల వంచుకున్న వాళ్ళు తల వంచుకోనండి. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దేవా ఈరోజు మీరు ఒక వాక్యం నాతో మాట్లాడిందయ్యా, నీ వాక్యము నాతో మాట్లాడిందయ్యా. నేను విజయము కొరకు ఉపవాసం ఉండాలా. 11 గోత్రముల వారు విజయం కొరకు ఉపవాసం ఉన్నారు. బెన్యామీను గోత్రం మీద విజయం పొందుకోవడానికి అయ్యా నిజమే నాయన, నా జీవితంలో ఎన్నో అపజయాలు, అప్పులనే అపజయం, వ్యాధి అనే అపజయం, కష్టం అనే అపజయం నన్ను వెళతా ఉంది. ప్రభా నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి అయినా నేను విజయం పొందుకోవడానికి, పాపం మీద విజయం పొందుకోవాలా. నీ వల్ల కాదు, మానవుడి వల్ల కాదు. మానవుడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు, కానీ పాపం మీద విజయం లేదు. క్రీస్తు యేసు వారి రక్తములో మనకు విజయం ఉంది. అది కూడా ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు. ఆ విజయం ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట నీలో ఉన్నప్పుడు. అందుకు నేను దేవుని మాట కొరకు ఉపవాసం ఉండాలా. దేవా నీ మాట కొరకు నేను ఉపవాసం ఉంటానయ్యా, నా కుటుంబ రక్షణ కొరకు నేను ఉపవాసం ఉంటానయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరము కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం నాయనా. ప్రభువా నిజమే నాయనా, ఈ రోజు నుంచి నీ వాక్యములో మాకు చెప్పబడిన రీతిగా అయ్యా
నేను ఉపవాసం ఉంటానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, నేను సంఘములో విజయము చూదునుగాక, కుటుంబంలో విజయము చూదునుగాక, నా జీవితంలో విజయము చూదునుగాక, నీ వాక్యము నా హృదయములో ఉండునుగాక. అయ్యా నీ కృపను మాకు దయచేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ. ప్రభా, మేము చేసిన పాప దోషములు క్షమించండి అయ్యా. తెలిసి తెలియక ఇప్పటి వరకు లేమేమో నాయనా, ఇక నుంచైనా ప్రభా మేము తండ్రి నీ సన్నిధి ఆవరణములో ఉపవాసం ఉండి అయ్యా, ఉపవాసముతో మేము గెలిచినట్లు, అలనాడు అయ్యా ఇదిగో ఆయుధములు పెట్టి గెలిచినట్లు అయ్యా, మేము ఉపవాసం అనే ఆయుధాన్ని చేతపట్టుకుని అయ్యా నీ మందిరములో నీ సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు నీవు మాకు విజయం ఇచ్చుదువుగాక అని ప్రార్థన చేస్తూ, ఇదిగోని ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారో, ఎంతమంది బిడ్డలు నాయనా ఇక నుంచి మేము ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఏర్పరచుకుని ఉపవాసం ఉండి కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, వ్యాపారము, ఉద్యోగము, అయ్యా సమస్యల కొరకు ప్రార్థిస్తామని తీర్మానం చేసుకున్నారో వారందరినీ మీరు దీవించండి. వారికి అట్టి ఆలోచన ధైర్యాన్ని కలగచేయమని ప్రార్థన చేస్తూ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడుకుని వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు, కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు.